కూడిక. ఒకవేళ అందుకే అయ్యగారికి మొదటనే నేను అయితే కూడా వాక్యము కాబట్టి చాలా ఈరోజు ఎక్కడ ఆ లోపం ఉందో ఆ లోపాన్ని కొంచెం వాక్యం ద్వారా బలపరచడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. కొంచెం 13వ అధ్యాయము 34-35 వచనాలు చదివి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారనై ఎడల మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. చాలు ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు. ఆశీర్వదించు, పంచిపెట్టు అయ్యా, విరిచి పంచిపెట్టండి, దీవెనకరంగా మార్చు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రేమ అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. అయితే లోకంలో ఉన్న ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఈ లోకంలో ఉన్నట్టు ప్రేమను మనం తెలుసుకుంటున్నాం, కానీ దేవుని ప్రేమను ఇంకా అనుభవించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. అందుకే ఇక్కడ శిష్యుల్లో కూడా లోకం నుంచి వచ్చినారు కనుక వాళ్ళలో దేవుని ప్రేమ లేదు. అందుకే వాళ్ళకి దేవుని ప్రేమను నేర్పిస్తున్నారు. మీరు ఒకరినొకడు ప్రేమించాలి. ఎలాగా? ఒకవేళ నేనే చెప్పుకుంటాను. ఉదాహరణకి నేను గొప్పనిక వాక్యాన్ని బట్టి స్టీఫెన్ గారు సువార్తకి మా చెల్లూరుకు వచ్చినారు. ఒకవేళ ఆయన సేవకుడే ఆయన నేను ప్రేమించకపోతే నేను దేవుని బిడ్డను కాలేదు. ఒకవేళ నేను ఏ రోజైనా ఆయన ద్వేషిస్తే, ఎందుకంటే ఆయన గారు క్రైస్తవుడే, అయితే ఏం చేయలేకపోతున్నాం అంటే ఒకరినొకరు ఏం చేయలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు, క్రీస్తును అంగీకరించిన వ్యక్తి. అయితే మనం ఏం చేస్తున్నామంటే ద్వేషిస్తున్నాం. అందుకే దేవుని ప్రేమ మనలో లేదు. వాక్యం చెప్తుంది, నా ప్రేమ లేనివాడు నావాడు కాదు. ఎందుకంటే లోక సంబంధమైన ప్రేమ ఉంది. భార్య భర్తలు నేను మామూలుగా వివాహం చేసేటప్పుడు చూస్తున్నా, చాలా ఫస్ట్లో మంచిగా ప్రేమగా ఉంటారు. ఎంత బాగుంటారంటే ఒక 3 నెలలు 6 నెలలు, మరలా కొద్ది రోజులకే విడిపోయిన జీవితాలు ఉన్నాయి, చెడిపోయిన కుటుంబాలు ఉన్నాయి, చాలా కొట్లాడుకునే కుటుంబాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రేమ లేదు. ఏ ప్రేమ లేదు? దేవుని ప్రేమ లేదు. మామూలుగా అందం చూసో, లేక డబ్బులు చూసో, లేకపోతే ఏదో అమ్మాయిని చూసి అబ్బాయిని చూసి ఒకరినొకరు ప్రేమించుకొని చేసుకుంటారు. అయినా కూడా ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమగా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకే దేవుడు అంటున్నా, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు మనందరికీ మనలో లోపం ఉంది కనుకనే ఆ లోపాన్ని తీసివేసి మనల్ని చక్కగా అమర్చడానికి, చక్కగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కుమారుడికి వచ్చారు. ఎందుకంటే మనలో లోక సంబంధమైన ప్రేమ ఉంది, అది పాపంతో నిండిన ప్రేమ. అయితే దేవుని ప్రేమను ఆయన తీసుకొస్తున్నారు. అందుకే నా ప్రేమ లేనివాడు నా వాడు కాదన్నాడు. నిజమైన ప్రేమ ఏంటి? ఆయన ప్రేమించి ఇతరుల కొరకు దాన్ని దారబోశారు. అందుకే మనందరి కొరకు సిలువలో కూడా ఆయన రక్తాన్ని దారబోశారు. ఆ రక్తంతో మనం అందరం కడగబడ్డాం. అయితే ఆయన ప్రేమ ఉందా? ప్రశ్న. ఎందుకంటే నిజంగా ఆయన ప్రేమ ఉంటేనే ఒకరినొకరు మనం ప్రేమించగలం. ఇలాంటి కూడికలు నేను కూడా ఎప్పుడో చాలా కాలం చేయాలని ఆశే. అయితే ఎందుకంటే ఇలాగ ఒకరొకరు కూడుకోరు, సమయానికి రారు, అందరూ కలిసి మా ఉద్దేశం నేను ఆశీర్వాదం పాస్ అప్పుడప్పుడు తలంచుకుంటాం. ఎందుకంటే నిజంగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ఈ విధంగా అక్కడక్కడ కూడి ప్రార్థన చేయాలా, బాగా మంచి మీటింగ్, ఒక 100, 200 మంది, 300 మందిని సమకూర్చి మంచిగా మీటింగ్ చేయాలని. ఎందుకంటే ఒకవేళ అలాంటి మీటింగ్లు ఎందుకు కొరకంటే దేవుని ప్రేమను కనపరిచేదానికి. అపవాది సిగ్గుపరచబడాలా, దేవుని నామం మహింపపరచబడాలి. ఈరోజు చాలా మంది నిజంగా ఆ దేవుని ప్రేమను కలిగి ఏం రాలేకపోతున్నారు, సహకరించలేకపోతున్నారు. వాళ్ళ పాస్టర్ వాళ్ళ చర్చ లేకపోతే వాళ్ళ అనుకుంటున్నారు. కానీ ఇది నా దైవికమైన కార్యం అన్నట్లు విశ్వాసము, ప్రేమ మనుషులు ఏం లేదు. అందుకే యోహాను మామూలుగా ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే ఒక మాట నాకు 2వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయము 2వ అధ్యాయం ఒక మాట చూడండి అక్కడ. అందుకే ఏమంటున్నా అంటే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని
నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు నీవు చేసిన ఎడల మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేతును. ఏమంటున్నా అంటే దీపస్తంభాన్ని తీసివేస్తారు. ఏంటంటే మనము దీపం పైకి రావాలంటే పైన వెలిగించిన వాడు దేవుడు. అంతేకా దీపస్తంభం అనేక మందికి వెలుగుగా ఉంది. నేను ఎవరికి తెలియదు. అయితే నేను అప్పుడప్పుడు అనుకుంటాంట, ఇట్లా వచ్చినప్పుడు ఒకసారి ఇట్లా దారిలో పెట్టేటప్పుడు అంతా అనుకుంటాంట, ఒకప్పట్లో ఇది నిజంగా ఇక్కడ ఒక 20,000, 30,000, 50,000 ఉంటుంది ఎకరా. ఈరోజు ఎంత అండి? కోట్లు. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, నడిచి ఇలా వెళ్ళేవాడిని. కోట్లున్నా ఏమి లేదు, సమాధానము లేదు, రక్షణ లేదు. అయితే వాక్యం చెప్తుంది అపోస్తుల కార్యములు, భూమి మీద ఏ నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములోనే రక్షణ. ఎందుకంటే మనం అందరూ రక్షింపబడాలా. ఒకవేళ కోట్లు నిన్ను ఆశీర్వాదంగా, సమాధానంగా, దీవెనకరంగా మార్చదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని చిత్తము నన్ను ఆశీర్వదించడానికి పరలోకము నుండి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రేమించి ఆయన కుమారుడికి వచ్చారు. ఎవరైతే ఆయన ఎందుకు ప్రేమిస్తారో, ఆయన్ని ప్రేమిస్తారో వారికి సమాధానం ఉంటుందని వాక్యం చెప్తుంది. అందుకే లూకాసు వార్తలు మనం గమనిస్తే దేవదూతలు పాటలు పాడినాయి. ఎలాగా? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, అదే కీర్తనకారుడు 2వ అధ్యాయం ఆఖరి వచనం గమనిస్తే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఈరోజు ఎవరిని ప్రేమిస్తామండి? యేసుక్రీస్తు అనే కుమారుని ప్రేమిస్తున్నావా? అందుకే వాక్యం చెప్తుంది చూడండి, కీర్తనకారుడు 2వ అధ్యాయం లాస్ట్ వచనంలో, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఈరోజు కుమారుని ప్రేమిస్తున్నావు. ఎందుకు ప్రేమించాలి? ఆయన నీ కొరకు ఈ లోకములో కుమారుడికి వచ్చి నీ మార్గాన్ని తెలియపరిచినవాడు. ఏ మార్గానండి? అందుకే యేసు ప్రభు అన్నారు, ఇది మతము కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మతం అనుకుంటున్నారు. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. ఎందుకంటే మనం అందరం సత్యన స్థితిలో ఉన్నాం. మన పాపముల చేత, వాక్యం చెప్తుంది రోమీయులకు, మనం అందరూ పాపముల చేత అతిక్రమల చచ్చిన వారమైనగా యేసుక్రీస్తు తన కృప చేత మనల్ని బ్రతికించానని వాక్యం చెప్తుంది. ప్రియ సోదరుడు, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం కొద్దిగానే కనుక త్వరగా ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. కనుక సువార్త అనేది చాలా గొప్పది. ఆ సువార్తను విని ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నా, ఎంతమంది దీవెనకరంగా మార్చబడుతున్నా. దేవుడిచ్చిన నిజమైన ప్రేమ. ఎందుకంటే ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ ఇది ఏంటి ఆజ్ఞ? నేను ఒకరినొకరు ఆ ప్రేమ కలిగి ఉన్నామా? ఎందుకంటే నేను మొట్టమొదటి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ముసలిపేట దాకా ఎంతో దూరం సువార్త చెప్పిన, ఎంతో మందిని సిద్ధపరిచిన. ఆ ప్రేమ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? వారి క్రీస్తులో అంటగట్టబడలే, వారి క్రీస్తులో ఫలించను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో మీరు అంటగట్టబడితే బహుగా ఫలిస్తారు. ఈరోజు నిజంగా మనం నేను అనుకుంటున్నా బాగా ఫలిస్తున్నాను. దేవుని చిత్త ప్రకారం ఫలించకపోతే మనం ఆశీర్వాదంగా ఉండలేం, పరలోకం చేరలేం. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదవండి, ముగిస్తాను త్వరగా. యోహాను సువార్త, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్ద నుండి వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు వెరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. ఎవరినండి? శిష్యుల్ని అంతము వరకు. ఎవరిని ఎంతమందిని ప్రేమించినాడు? అప్పగించే యూదా ఇస్కరియోతును కూడా ఏం చేసినాడు? అంతము వరకు ప్రేమించినాడు. అర్థమవుతుందా? ఈ ప్రేమ నీలో నాలో ఉంటేనే నిజమైనట్టు దేవుని పిల్లలం, క్రైస్తవులం పరలోకం చేరతాం. ఎందుకంటే ఈరోజు నిజంగా మనకు లోక సంబంధమైన ప్రేమ ఉందే కానీ, కుయుక్తి కూడిన ప్రేమ ఉంది కానీ నిజమైన దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉంటే దేవుని కొరకు నువ్వు పరుగులు తీస్తావు ఎక్కడికైనా. దేవుని కొరకు ఏ కార్యమైనా చేస్తావు. అందుకే దేవుడు అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, నా ప్రేమ లేనివాడు. ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది క్రొత్త ఆజ్ఞ. పరిశుద్ధ గ్రంథములో ఒకవేళ పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉన్నాయి, దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రొత్త నిబంధనలో ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి.
ఈ రోజుల్లో మరి ఎందుకు అనేక మంది నమ్మలేకపోతున్నారు, అనేక మంది వెంబడించలేకపోతున్నారు మనల్ని, మన సంఘం ఎందుకు వృద్ధి కాలేకపోతా ఉంది? ఒక మాట మనం గమనిస్తే, నిజమైన దేవుని ప్రేమ మనలో ఉందా? నిజమైన దేవుని ప్రేమ నీలో ఉండగలిగితే, అంటాడు యోహాను సువార్తలో, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనకి నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా అలా చేయగలుగుతున్నాం మనము. ఇప్పుడు అయ్యగారు చెప్పినారు, రక్తస్రావం స్త్రీ వచ్చి ముట్టుకునింది, ఆమె వెంటనే స్వస్థత పొందింది. వెంటనే మరి వాక్యం ద్వారా మనం వాక్యం ద్వారా కాదు, ఎన్నో ఈ రోజుల్లో వ్యాధి లేని మానవుడు అంటూ లేదు. అయితే వాక్యం చెప్తుంది, ఆయన కొట్టిన దెబ్బల చేత, యెషయా గ్రంథకర్త, ఆయన కొట్టిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని. ఆయన మన కొరకే గాయపరచబడ్డారు, ఆయన మన కొరకే చంపబడ్డారు. చాలా మంది హేళన చేసేవారు, ఆయన 3 మేకులు పీక్కోలేదు లేక తట్టడాన్ని హేళన చేసేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు పీక్కోలేని దేవుడు కాదు. ఆయన నీ కొరకు నీ పాపము నా పాపములు తీసివేయనట్లు, మన పాపమును కడిగి తొలగించినట్లు ఆయన మన కొరకు కల్వారి శిలువలో తను తానుగానే అప్పగించుకొని మరి శిలువలో మరణించడాన్ని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మూర్ఖులు ఒకవేళ మాట్లాడొచ్చేమో, ఆయన నిజంగా దేవుడు అయితే రావచ్చు కదా అని. అక్కడ ఉండే వాళ్ళు కూడా అన్నారు, నువ్వు దేవుని కుమార్ దిగిరా అనేసి. అయితే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం సజీవుడుగా లేచిన. ఒకవేళ పరిశుద్ధ దినం ఉంది అంటే మొదట ఆదివారం ఆఖరికి ఉండేది. యాక్చువల్గా చెప్పాలంటే పాత నిబంధనలో, పరిశుద్ధ గ్రంథంలో మరి పాత నిబంధనలో శనివారం సబ్బాత్ దినం, ఆఖరిగా ఆదివారం ఉండేది. అయితే ఆదివారం వల్ల మొదట ఎందుకు వచ్చింది? ఇప్పుడు క్యాలెండర్లో మీరు చూసే మొదట ఆదివారం ఎందుకు వచ్చింది? అది అంటే ఈ లోకములకు ఎంతో మంది వచ్చినారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినారు. ఈరోజు కూడా వైద్యులు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, చచ్చిపోతే ఒక 5 నిమిషాలన్నా బ్రతికించాలి ఎలాగనేసి. అయితే వాళ్ళ కావటంలా. అయితే యేసుక్రీస్తు వారు మానవుడుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జీవం గల దేవుడు ఆయన తను తాను రుజువుపరుచుకున్నాడు. అయ్యా, నేను మీకోసం చనిపోతాను. అందుకే మనం గమనిస్తే, సిలువ ధ్యానములో మనం గమనిస్తే, సిలువ మీద యేసుక్రీస్తు వారు అంతగా కొట్టిన ఏం చేసినట్టు తెలిసిన, తండ్రి వీరేమి చేయొచ్చు, మొదటి మాట 7వ మాటలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. ప్రేమలో ఉండే గుణం ఏంటంటే క్షమించే గుణం. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో నిజంగా ప్రేమించే గుణము లేదు, క్షమించే గుణము అంతకన్నా లేదు. అందుకే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం. ఎప్పుడు మనం నేర్చుకోవాలి దేవుని దగ్గర నుంచి, దేవునిలాగా ప్రేమించే తనం ఉంటే, నిజంగా అదేవిధంగా దేవుని క్షమించే గుణం ఉంటే తప్పకుండా దేవుని కంటే ఇంకా గొప్ప కార్యాలు చేయగలిగినట్లుగా తన బిడ్డలుగా మనకు శక్తినిచ్చాడు దేవుడు. హల్లెలూయా. మనం అయ్యగారు చెప్పినట్లు ఎవరు వస్తే వాళ్ళ దగ్గర పోయి ఏదో మనం ఇప్పుడు ఆ యావుని పట్టుకొస్తారు, ఎద్దుని పట్టుకొని ఆడిచ్చేవాళ్ళు, ఆ తల వంచుకొని అయ్యో చెయ్యి మనకే దేవుడు శక్తినిచ్చినాడు. ఏమని? మీరు ప్రార్థన చేసే కొండ నుంచి సముద్రంలో పడంటే పోయి పడుతుందని. మీరు ప్రార్థన చేసి, మనం ప్రార్థన చేయలేని బలహీనులు, సోమరులు, అది వచ్చిన సమస్య. ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి తలకాయ పెడతాం, అయ్యా ఆశీర్వదించయ్యా, సమస్య అయ్యా, అయ్యా వ్యాధి అయ్యా, అయ్యా బాధ అయ్యా. దేవుడు ఏమన్నాడంటే, ప్రార్థన చేయి, నీకు ప్రార్థన అనే ఒక గొప్ప ఆయుధాన్ని నేను ఇస్తున్నా, ప్రార్థనతో నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదని దేవుడు సెలవిచ్చిన. నిజమైన దేవుని ప్రేమ ఉంటే, ఆ ప్రేమను అనుసరించి నువ్వు జీవిస్తూ ఉంటే, నువ్వు నిజంగా ప్రార్థన చేసి నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదండి. ఒకవేళ మనమే ఏం చేస్తున్నామంటే, ఇలాంటి ప్రేమతో, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, సువార్తలు అందరూ ఆయా ప్రాంతాల్లో, ఒకవేళ టౌన్లో అయితే చాలామంది కూడుకుంటారు. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నుంచి ఒకవేళ పేట నుంచి ఇట్లా ముసలిపడి ప్రాంతం అంతా కూడా అప్పుడప్పుడు ఈ విధంగా కూడుకొని దేవుని బిడ్డలుగా 100-200 మంది కూడుకొని ప్రార్థన చేసి స్తుతించి ఆరాధిస్తే అది దేవునికి ఎంతో మహిమగా ఉంటుంది. ఒకప్పట్లో ఈ ఊరు లేదండి. నేను ఈ గ్రామంలో ఒకసారి ఉన్నట్లుండి సైకిల్ సువార్ చేసేవాడిని ఒక 20-30 సంవత్సరాల క్రితం. ఆ మధ్యలో ఇటు వస్తా అంటే ఇక్కడికి వచ్చి కలుసుకుంటుంది, ఇటు పోతుందని తెలుసు కానీ ఇట్లా కలుసుకుంటుందని వచ్చేసిన తర్వాత అక్కడి వరకు ఆ చేపలు ఒక గుంట ఉన్నది, అక్కడ వరకే ఉండింది ఆ రోడ్డు. మళ్ళీ ఇదంతా కూడా రోడ్డు ఉంది కానీ అంత గుంటలుగా ముళ్ళు కొట్టేసి అంతా సైకిల్ భుజాలు తగ్గించుకొని ఎత్తుకొచ్చిన. అప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా అప్పుడప్పుడు, ప్రభువా ఇలా తిరిగి సువార్ చేసినాం ఒకప్పట్లో. అయితే ఈరోజు ఒకవేళ మోషేను దేవుడు ఎన్నుకొని ఈ ప్రాంతంలో ఒకవేళ సువార్త ఈ విధంగా జరుగుతూ ఉంది, దేవునికి మహిమ కలుగునుగాక, అనేక మంది రక్షణ పొంది ఆయా ఇంకా ఉద్యమం పడాలి. ఇది తక్కువే, ఒకవేళ అనేక ప్రాంతాల నుంచి వచ్చినారు కదా దేవుని, అందుకే అనేక ప్రాంతాల నుంచి కూడా తక్కువే నేను చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఒక గ్రామంలో 20-30-10 కుటుంబాలు ఉన్నాయి సుమారుగా, నాకు బాగా తెలుసు. అందరూ ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడుకొని దేవుని మహిమ పరిచే, అది దేవునికి మహిమగా. అంటే ఎందుకు రాలేకపోతున్నారు అంటే వాళ్ళకి దేవుని ప్రేమ
లేదు. దేవుని ప్రేమ ఉండాలా. మనుషులైతే మనలో బలహీనత, ఏమని అంత దూరం పోలేనేమో, రాత్రి ఏమో ఎండ ఇటు ఇప్పుడు కదా, నేను కష్టపడ్డాను, ఇది నొప్పి, అది బలహీనత, ఇదే అని రకరకాలుగా ఉంటారు. అయితే నిజమైన దేవుని ప్రేమ ఉంటే నువ్వు ఎంత దూరమైనా పరిగిస్తావు, పరిగించేదానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు, నీ మధ్యలో నీలో నుండి గొప్ప కార్యాలు చేసి దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నిజమైన ప్రేమ అనేక గొప్ప కార్యాలు చేస్తుంది అని దేవుని వాక్యం. అందుకే దేవుడు మీరు ఒకరినొకరు ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా. ఎంతవరకు ఉండాలా? అంతం వరకు. అది వాక్యం. అంతం వరకు అదే ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ, మన ప్రేమ కాదు. మన ప్రేమ మోసకరమైనది, అది మరి చాలా చెడ్డది అని దేవుని వాక్యమే చెప్తుంది. కనుక మన ప్రేమ కాదు, నిజమైన దేవుని బిడ్డలుగా ఆయన రక్తంతో కడగబడిన మనము ఆయన ప్రేమను కలిగి ముందుకు సాగినప్పుడు దేవుడు మనలో నుండి గొప్ప కార్యాలు చేయాలని, మన గ్రామాన్ని, మన ప్రాంతాలను రక్షించి ఆశీర్వదించి గొప్ప ఉద్యమం తేవాలని దేవుడు ఆశపడతాడు. అలా చెట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్.